కృప పొందిన వారుగా మార్చబడ్డారు. దేవుని కృప దయచేయండి ప్రభా, కృప దయచేయండి అని మనం ప్రార్థన చేస్తుంటాం. కొందరి అభిప్రాయాలు, కొందరి ఉద్దేశాలు ఏంటంటే, కృప పొందితే కృప ప్రత్యక్షమైంది కనుక ఎన్ని పాపాలు చేసినా పర్వాలేదు, పాపాలన్నీ పీపాల్లో మునిగి లేవచ్చు, కృప మనల్ని కడిగి పెడుతుంది అనుకుంటుంటారు కొంతమంది. అది తప్పు. కృప అంటే, కృపలో ఎన్నో శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిసారి దేవుని కృపను గురించిన ప్రస్తావన ఇక్కడ మనం చదువుతాం. దేవుని దృష్టిలో కృప పొందాడు నోవాహు. ప్రైజ్ ది లార్డ్. చరిత్ర మనం గమనించి చూస్తే ఆదాముల నుండి రెండు వంశావళిని, రెండు సంతానాన్ని మనం చూస్తాం. ఎవరు వాళ్ళు చెప్పాలి? ఆదాము యొక్క సంతానం, మొట్టమొదటి సంతానం కయ్యూను సంతానం. రెండవదిగా హేబెలుకి సంతానం ఏడున్నారు? ఆ వంశావళి నుండి హేబెల్తోనే అయిపోయింది కదా. ఆ తర్వాత షేతు. రెండు గుంపు, లేకపోతే రెండు జనపదములు, లేకపోతే రెండు వంశావళిని మనం చూస్తూ వస్తాం. ఒకటి కయ్యూను సంతానము, రెండవదిగా షేతు సంతానం. ఈ రెండు వరుసను మనం చూస్తాం. ఈ రెండు వంశావళిలో ఒక వంశావళి అయిన కయ్యూను సంతానం శరీర సంబంధమైన వాళ్ళు, అక్రమమైన పనులు చేసేవాళ్ళు, పాపముతో కొనసాగించబడేవాళ్ళు, బలాత్కారులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, బలాత్కారం. మేము రెబలు అంటుంటారు కొంతమంది, మేము రెబల్స్ అంటుంటారు కొంతమంది. బలాత్కారం, ఎదుటి మనిషి యొక్క అంగీకారంతో వాళ్ళకి పని ఉండదు. ఎదుటి మనిషి ఏమనుకుంటున్నాడు, ఎదుటి మనిషి యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, దాంతో అధికారం ఉండదు. బలవంతం. నువ్వు ప్రేమించావు, అవతల మనిషి కూడా ప్రేమిస్తే పర్వాలా. నువ్వు ప్రేమించావు, అవతల మనిషి కూడా ప్రేమిస్తే సరే, ప్రేమ పండింది అనుకోవచ్చు. ప్రేమ పండింది, పుష్పాలు వికసించింది అని అనుకోవచ్చు. అవతల మనిషికి అంగీకారం లేనప్పుడు నీవు బలవంతంగా నన్ను ప్రేమించమని వెంటబడ్డం, వాళ్ళు ప్రేమించకపోతే కత్తి తీసి వాళ్ళ గొంతు కోసేయడం, ఏంటి, ఆ తర్వాత వాడు కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. బలాత్కారులతో నిండిపోయిన ఒక సంతానం ఎవరంటే అది కయ్యూను సంతానం. ప్రియులారా, ఆ బలాత్కారుల మధ్యలో కూడా ఒక పవిత్రమైన సంతానం, ఒక భయభక్తులు కలిగిన సంతానం ఉందండి. అది షేతు యొక్క సంతానం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ షేతు యొక్క వంశావళిలో వచ్చిన వాడే నోవాహు. ప్రేమైన వారా, ఒక ఆత్మీయ వాతావరణంలో పెరిగిన వాళ్ళ విధానాలు వేరుగా ఉంటుంది. స్లమ్లో ఉన్న వాళ్ళ గురించి వేరుగా నేను అనట్లేదు, కానీ స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళ పిల్లల భాష వేరుగా ఉంటుంది. ఆటోమేటిక్గా బూతులు, ఈ కార్యక్రమాలు వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే గొప్ప చోటు ఉన్న వాళ్ళకి బూతులు రావని కాదు నేను చెప్పేది. మన పెరిగే వాతావరణం, ఉమ్మడి కుటుంబాల్లో పుట్టిన వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఒంటరిగా పెరిగిన వాళ్ళ విధానాలు వేరుగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబాలు పెరిగిన వాళ్ళు పెద్దలకి గౌరవం ఇవ్వడం, మంచి చెడు గమనించుకోవడం, అది కొంతవరకు ఉంటుంది, ఎందుకంటే మనం పెరిగిన వాతావరణం. కాబట్టి నేనేమంటానంటే, మన కుటుంబాలలో మన బిడ్డలు నోవాహులాగా దేవుని ద్వారా కృప పొందాలంటే ఆత్మీయ వాతావరణాన్ని మనం కల్పించాలి. ఆమెన్ చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మీ తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వాళ్ళు ఉంటే వారిని బట్టి దేవుణ్ణి మీరు స్తుతించాలి. మీ తల్లిదండ్రులు ప్రార్థన పరులైతే, మీ తల్లిదండ్రులు దైవభక్తి కలిగిన వాళ్ళైతే, మీ తల్లిదండ్రులు దేవునిలో ఉన్నవాళ్ళైతే వారిని బట్టి నీ ప్రభుని స్తుతించాలి. ఒకవేళ వాళ్ళు నీకు పెద్ద ఉద్యోగం ఇప్పించకపోవచ్చు, లేకపోతే పెద్ద చదువు ఒకవేళ చదివించుండకపోవచ్చు, లేకపోతే గొప్ప చోట నీకు వివాహాన్ని చూసి వివాహం చేసి ఉండకపోవచ్చు, కానీ నువ్వు దైవభక్తి కలిగిన కుటుంబంలో పుట్టినవాడివి అయితే, నీ తల్లిదండ్రులు దేవుని కలిగిన వారే అయితే, నీ తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నవారైతే నీవు ధన్యుడవు, నువ్వు భాగ్యవంతుడు. నీవు ఆ వాతావరణంలో పెరిగావు కనుక దేవుడు ఖచ్చితంగా నీ కృపను అనుగ్రహించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి మా తల్లిదండ్రులు అందరూ అన్యులండి, ఆచారాలు ఉన్నవాళ్ళండి, విగ్రహారాధికులండి, మరి మా సంగతి ఏంటండి అని ఒకవేళ మీలో ఎవరన్నా నన్ను అడిగారు అనుకోండి, నేను చెప్పేదంటే మీరు భక్తిగా ఉండండి, మీ కుటుంబాన్ని దైవభక్తితో నింపండి.
ఆ భక్తి వాతావరణాన్ని నింపండి గృహాల్లో. మీ పిల్లల వంశాన్ని, వారి ఆ కుటుంబాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించబోతున్నాడు. మీ పిల్లలకు దేవుడు కృపదయ చేయబోతున్నాడు. దేవుని దృష్టిలో మీ పిల్లలు కృప పొందిన వారుగా మార్చబడుదురుగాక. హల్లెలూయా. ఒక స్పిరిచువల్ ఫ్యామిలీ, ఓ ఆత్మ సంబంధమైన కుటుంబం నోవాహు యొక్క కుటుంబం. చరిత్రను కొంచెం గమనించుకుంటూ వెళితే, ఆ వంశావళిని గమనించుకుంటూ వెళితే, నోవాహుకు చాలామంది తాతలు ఉన్నారు. ఆమెను చెప్పండి గట్టిగా. నాన్న వాళ్ళ నాన్న ఏమంటారు? మన నాన్న వాళ్ళ నాన్ని తాత అంటారు. మన తాత వాళ్ళ నాన్ని ముత్తాత అంటారు. మన ముత్తాత వాళ్ళ నాన్ని ఏమంటారు? చెప్పాలి. లేదా కనిపెట్టలేదు, ఆ వర్డ్ ఇంకా కనిపెట్టలేదు అనుకుంటాను. కనిపెట్టండి. ఈయనకి నాన్న ఉన్నారు, వాళ్ళ తాత ఉన్నారు, వాళ్ళ ముత్తాత ఉన్నారు, ఏంటండి వాళ్ళ నాన్న ఉన్నారు. ఇంచుమించు దాదాపుగా ఈ ఆ నోవాహు పుట్టినప్పుడు ఎనోష్ ఉన్నాడు. ఆ మాటలని చదవండి, వాళ్ళ పేర్లని కలిపి చదవగలిగితే చదవండి. 5వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మొత్తం డీటెయిల్గా కాకుండా వాళ్ళ పేర్ల వరకు చదివేసి. ఎనోషు 90 సంవత్సరాలని వద్దామా? వాళ్ళ పేర్లు కేయినాను, మహలలేలు, ఎరేదు, హనోకు, మెతుషెల, లెమెకు. ఎంతమంది? 7. ఈ 7 ఉన్నారండి నోవాహు తాతలు, తండ్రులు, తాతలు. ఏంటండి ఇంతమంది మధ్యలో పెరిగాడు నోవాహు. స్తోత్రం చెప్పండి అందరికీ. అంటే అప్పట్లో అందరూ కూడా 100 ఏళ్ళు బతికారు కాబట్టి, సో నోవాహు పుట్టినప్పుడు వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ తాతలందరూ ఉన్నారండి. ఎనోష్ దగ్గరికి వెళ్ళినట్టున్నాడు. ఎనోషు పుట్టిన తర్వాత ప్రార్థన మొదలైంది. అంతేనా? ఎనోష్ పుట్టినప్పుడు ప్రార్థన మొదలైందంట. తాతయ్య నువ్వు పుట్టినప్పుడు అంటగా ప్రార్థన మొదలైందని వెళ్ళి ఆ తాతయ్య గుడారాల్లో కూర్చొని నీవు ఎలా ప్రార్థన చేసావు తాతయ్య అని ఆ ప్రార్థన నేర్చుకున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. అలా ప్రియులారా, మరి వాళ్ళ తాతలందరి దగ్గర ఉండి ఆ దైవభక్తిని ఆయన నేర్చుకుంటూ వచ్చాడు. హానోకు దగ్గరికి వెళ్ళి, హానోకు తాత నీవు దేవునితో ఎలా నడిచావు, దేవునితో ఎలా సంచరించావు, దేవుడు నీతో ఎలా మాట్లాడాడు, దేవుడు నేను కొనిపోతాడని ఏదో టాక్ వినబడుతుంది, నీవు దేవుని సన్నిధి ఎలా కొనిపోబడతావని నోవాహు వాళ్ళందరి దగ్గర అనేక శ్రేష్టమైన విషయాలు నేర్చుకున్నావు. మెతుషేల దగ్గరికి వెళ్ళి, మెతుషేల తాత ఏంటి నీ సంగతి, అసలు నీవు ప్రార్థన చేసుకునేట్లు కనబడట్లేదు నీవు, ఎందుకని? ప్రైజ్ లార్డ్. ఇలా మీరందరూ క్యాలిక్యులేట్ చేసుకుని చూడండి. బైబిల్ పండితులు చెప్పిన దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను. మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చూడండి. వాళ్ళ ఏజ్ అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేస్తే నోవాహు వాళ్ళ తరములోనే పుట్టారండి. వాళ్ళ తాతలు ముత్తాతలందరిని చూసి ఆ దైవభక్తి కలిగిన వాతావరణంలో పెరిగినవాడు నోవాహు. విశ్వాసయాత్రలు సాగిపోతున్న దేవుని బిడ్డలారా, మనం కూడా మన బిడ్డలకు ఒక మంచి వాతావరణాన్ని మనం కల్పిద్దాం. ప్రైజ్ లార్డ్. చేతులెత్తి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా.